హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పటి వరకు మన ఛానల్లో చామంతి శాప్లింగ్స్ అనేవి సేల్ చేశాను కదండి. అయితే ఇక్కడి నుంచి వాటితో పాటు ఈ మాస్ రోజెస్ అనేవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఎవరైనా కావాలనుకుంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి నాకు వాట్సాప్ చేసి మెసేజ్లో అడిగినా నేను రిప్లై అయితే ఇస్తానండి. అయితే ఇప్పుడు ఈ బాక్స్ ప్యాకింగ్ అనేది మీ ముందరే నేను అన్బాక్సింగ్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. అవి ఎన్ని కలర్స్ వస్తాయి మనకి, అవి ఎన్ని కటింగ్స్, అలాగే అవి ఏం వెరైటీ, ఎక్కడి నుంచి వస్తాయి ఆ వెరైటీ అంతా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వాటి ప్రైస్తో సహా అన్నీ చెప్తాను నేను. వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూసి మీరు ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా అనిపిస్తే నాకు డిస్ప్లే మీద ఎలాగో నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఒకవేళ కలర్ చార్ట్ ఏమన్నా కావాలి అన్నా నేను పంపిస్తాను నేను మీకు. ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం ఇంతకుముందు చామంతి మొక్కలు అనేవి 4 రోజులకే మనం అవి 4 డేస్ మ్యాక్సిమం కొరియర్లో ఉంటే మనకి పర్వాలేదండి. అంతకు మించి దాటింది అంటే కొంచెం మనకు అవి భయపడాల్సి వచ్చేది. కానీ ఇవి అలా కాదండి. ఈ మాస్ రోజెస్ ఏంటంటే మీకు వారం రోజులు కొరియర్లో ఉన్నా కానీ ఈ వీటి వల్ల వచ్చిన ప్రాబ్లం అయితే ఏముండదండి. ఇవి ఎలాగైనా బతుకుతాయి. అంతేకాదండి, మనకి ఇవి గార్డెన్లో నిజంగా ఇప్పుడు మన చామంతి మొక్కల కోసం ఎంత ఇదిగా ఎదురు చూస్తా పెట్టుకుంటున్నామో ఇప్పుడు టేబుల్ రోజెస్ను కూడా అంతే ఇష్టంగా పెంచుతున్నారండి చాలామంది. అసలు గార్డెన్లో నిజంగా అందాన్ని ఇచ్చేది ఏది అంటే ఫస్ట్ చెప్పాలంటే టేబుల్ రోజెస్ అండి. వీటి తర్వాతే ఏదైనా నేనైతే చెప్తాను. మన చిన్నప్పటి నుంచి ఉన్నాయండి టేబుల్ రోజెస్ అనేవి. కాకపోతే అవి 1-2 కలర్స్ ఉన్నా మొత్తం గార్డెన్కి ఎంత అందం వచ్చేదండి. అసలు నేనైతే 100% చెప్తానండి, వీటి వల్లే మన గార్డెన్కి అనేది అందం వస్తుంది అనేది. ఇప్పుడు మళ్ళీ చాలామంది అయితే వీటిని ఇష్టంగా పెంచుతున్నారండి. అంటే ప్లేస్ ఉన్న వాళ్ళైతే నేల మీద వేసుకుంటే ఇంకా అందం రెట్టింపు అవుతుంది. అదే ప్లేస్ లేని వాళ్ళు బాల్కనీలో ఏం చేయాలంటే గ్రిల్స్కి హ్యాంగింగ్ పార్ట్స్ దొరుకుతాయి కదండి, అవి పెట్టేసుకుని ఒక్కొక్క కలర్ ఒక్కో పార్ట్లో పెట్టుకుంటే నిజంగా చాలా అందంగా ఉంటాయండి ఇవి. అయితే ఇవి వచ్చేసి ఏంటంటే నేను ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఆన్లైన్లో తెప్పించుకున్నాను కదండి. అవి మొన్న వర్షాలకు వాటర్ ఎక్కువయ్యి కొన్ని పోయినాయండి అందులోని. అసలు ఇప్పుడైతే కలర్స్ ఎక్కువ కూడా నాకు అందులో ఏమి కనిపించట్లేదు అనమాట. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం తెప్పించుకునే అన్ని రేర్ వెరైటీ అనమాట అండి. ఆ థాయ్ వెరైటీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. కలర్స్ కూడా అసలు షేడ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ నేనైతే మీకు కలర్ చార్ట్తో సహా అన్నీ యాడ్ చేస్తాను, చూపిస్తానండి నేను. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ఇవన్నీ బాగా పెరిగిపోయి ఉన్నాయండి. ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాను అనమాట. తీసేసి ఇప్పుడు అవి ఇవి అన్నీ కలిపి మళ్ళీ మిక్స్ చేసి పెట్టుకుంటాను. అయితే నా దగ్గర ఒక 10 కలర్స్ వరకు ఉంటాయండి. అలాగే నాకు ఇప్పుడు వచ్చినాయి ఒక 40 కలర్స్. ఇవన్నీ కలిపి ఒక 50 కలర్స్ అయితే ఇప్పుడు వరకు నేను కలెక్ట్ చేసుకోగలిగాను అనమాట అండి టేబుల్ రోజెస్. ఇవన్నీ నిజంగా టెర్రస్ మీద మన ప్లేస్ ఉండి టెర్రస్ మీద ఒక టబ్బులో ఒక కలర్ పెట్టుకున్నామంటే నిజంగా చాలా అందంగా ఉంటాయండి. మనం ఒక 3-4 కటింగ్స్ పెట్టుకున్నామంటే అసలు అవి ఎన్ని మొక్కలు అవుతాయో అనండి. ఇంకా మనకి అవి చచ్చిపోయినా సరే, ఒకటి చచ్చిపోయినా ఇంకోటైనా ఉంటుంది. మనం అందులో స్టెమ్ తీసి ఇంకో దగ్గర కూర్చున్నా మనకు మొక్క అనేది వస్తుందండి. పోతుంది అనే బాధ ఉండదన్నమాట ఈ టేబుల్ రోజెస్ వల్ల. అందుకనే ఇవైతే నాకు చాలా అంటే ఒకటి వాటర్ ఎక్కువైతే ఉండకూడదు, కానీ మనం మెయింటైన్ చేసే దాంట్లోనే ఉంటుందండి. కానీ గార్డెన్కి అయితే చాలా అందం వస్తాయన్నమాట ఇవి. అందుకనే నేనైతే కలెక్షన్ అయితే టేబుల్ రోజెస్ ఎంతవరకు అయితే అంతవరకు కలెక్షన్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మీకు ఎవరికైనా కావాలన్నా డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చూపిస్తానండి. బాక్స్ ప్యాకింగ్ అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదండి. చాలా స్ట్రాంగ్ అండి, చాలా బాగా చేశారు ప్యాకింగ్ అయితేని. అయితే అందులో లోపల కూడా మొక్కలు ఒకసారి మనం చూద్దామండి ఎలా వస్తున్నాయి, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాము. ఇప్పుడు ఈ కొరియర్ వచ్చేసి నాకు 4 రోజులకు వచ్చిందండి. అదే ఇప్పుడు మనకి ఒక వారం రోజులు టైం పట్టినా కొరియర్లో ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇవి టేబుల్ రోజెస్ ఎందుకు అంటే మ్యాక్సిమం డిటీడీసీ 4 డేస్కి వచ్చేస్తుందండి. ఎప్పుడైనా ఒక మధ్యలో ఒక హాలిడే వస్తే 5 డేస్ ఏమైనా అవుతుందేమో తప్ప, లేకపోతే 4 డేస్కి అయితే వచ్చేస్తాయి. ఒకవేళ లేట్ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి ఇవి. ఎందుకంటే వేర్లతో బతికేది కాదు కదండి, ఇది స్టెమ్స్ ద్వారా బతికేదే కాబట్టి ఎన్ని రోజులున్నా ఒక వారం రోజులున్నా పర్వాలేదండి. మనకి ఏమన్నా అయితే ఆకులే కుళ్ళుతాయి తప్ప స్టెమ్ అయితే ఏం కాదండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు పెట్టుకున్న దాన్నే కాబట్టి నాకు తెలుసు, ఒక ఐడియా ఉందండి. నేను కుదిరితే ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను. లేదు మీరు ఒకవేళ చూడాలనుకుంటే పాత వీడియో మన కిందకి వెళ్తే మన ఛానల్లో పాత వీడియోలో ఉంటుందండి. అది కూడా నేను వీడియో పెట్టాను నేను, ఎలా వచ్చినాయి ఏంటనేది. అయితే వాటికి వీటికి డిఫరెన్స్ కూడా నేను చెప్తానండి.
కానీ నాకు అప్పుడు వచ్చినాయి అవి చెన్నై నుంచి అనుకుంటానండి. అయితే వాళ్ళు ఏంటంటే ఇంకా బిజినెసే అది కాబట్టి వాళ్ళు మనకి అంత పర్టికులర్‌గా మనకైతే వాళ్ళు స్టెమ్స్ అనేవి పంపించరమాట. ఏదో పెట్టామంటే పెట్టేసాం. ఇన్ని స్టెమ్స్ ఇన్ని అంతేనండి. అయితే వాళ్ళు పెట్టిన స్టెమ్స్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. నేను చూస్తే ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఇది మన జెన్యూన్ పర్సన్ కాబట్టండి. జెన్యూన్ నిజంగా అంటే మన కస్టమర్‌ని ఇది చేసి మనమేమి ఇది సంపాదించేసుకునేది ఏమి ఉండదు కదా అన్న ఉద్దేశమేనండి ఇప్పుడు మేము చేసేది కూడా ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను చామంతి మొక్కల విషయంలో కూడా అదే చెప్పానండి. ఇప్పుడు లాస్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని లాస్ చేసి నేను బాధపడి ఎందుకండి, మీకు ఇష్టమైతేనే పెట్టుకోండి ఆర్డర్స్ అనేది నేను అదే రిక్వెస్టెడ్గా చెప్పిందండి. కాబట్టే నేను ఏంటంటే మనం ఇప్పుడు అలా తినేసి ఏమి మేడలు కట్టేసేది లేదు, మిద్దెలు కట్టేసేది లేదండి. ఇప్పుడు కొంతమందికి నా మాటలు నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోతాయండి. అందుకే చామంతి మొక్కల విషయంలో అయితే నేను 100% గ్యారంటీ అయితే ఇవ్వలేదండి ఎప్పుడూ కూడాని. నేను ఏ వీడియోస్లో చెప్పినా మీకు ఇష్టమైతేనే పెట్టుకోండి అని చెప్పాను. లేదు నాకు వాట్సాప్లో ఆఖరికి మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా వీడియోస్ ఒకసారి క్లియర్గా చూసి అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోండి అని కూడా చెప్పేదాన్నండి. ఒకవేళ ఎవరైనా అలా చూసి ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా మీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్లో ఒకసారి నాకు మెసేజ్ కూడా చెయ్యండి కొంచెం. అందులోనూ నేనేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పేస్తానండి ఏదైనా కూడా. ఎందుకంటే బాధపడితే ఆ టైంలోనే బాధ అనిపిస్తుందండి. దాన్ని మళ్ళీ కంటిన్యూ అయితే చేయాల్సిన అవసరం ఉండదు మొహం మీద చెప్పినట్టయితే. అదే ఇప్పుడు మనం ఏదో దాచుకుంటా చెప్పామనుకోండి, ఆ తర్వాత తెలిసినా వాళ్ళకి బాధే కదండి. అందుకని నాదైతే ఏంటంటే ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డే ఉంటుంది. అందులోని మనీ విషయంలో మాత్రం ఇంకా అసలు మరీ ముక్కుసూటిగా ఉంటుందండి. ఎందుకంటే రేపన్న రోజున వాటి వల్లే వస్తాయి అన్నది అందుకే నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటానండి ఆ విషయంలో మాత్రం. అందులోనూ నాది అసలు బిజినెస్ మైండ్ కాదండి. ఏదో నేను ఇంకా అసలు ఆ చామంతి శాప్లింగ్స్ దాంట్లో కూడా ఎలా దిగాను అంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం, అది చాలామంది చూసి యూట్యూబ్లో చూసి నన్ను అడుగుతూ ఉంటే ఇంకా నాకు వచ్చిన ప్రైస్కే మీకు కూడా నేను సర్వీస్ ఇప్పించగలిగానండి అక్కడ. అంతే తప్ప నేను అసలు బిజినెస్ పరంగా అయితే అసలు అనుకోలేదండి అది బిజినెస్ అని. అంటే బిజినెస్ మైండ్ అనుకున్న వాళ్ళైతేనండి మీరు ఎవరైనా చాలామంది నాకు అడుగుతారండి. చాలామంది శాప్లింగ్స్ అడుగుతూ ఉన్నారు కదా, ఏమైందని పెట్టేయండి, అడ్రస్ పెట్టేయండి, అమౌంట్ వేసేయండి, మేము ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత మీదే బాధ్యత అని చెప్పేసి వదిలేస్తామండి. కానీ నాది అసలు ఆ మైండ్ కాదు కాబట్టి నేను ఇంకా అడిగిన వాళ్ళందరికీ రిప్లైలు ఇస్తానే ఉంటానండి వాట్సాప్లోని. అది ఇప్పుడు మనకి ఈ టేబుల్ రోజెస్ పంపే ఆయన కూడా అంతే జెన్యూన్ పర్సన్ అండి. చెప్పాలంటే ఈయనది కూడా బిజినెస్ అంటే చెప్పాలంటే మనది ₹1 తక్కువైనా పర్వాలేదు, మన కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, మనం మంచిగా మొక్కలు పంపాలి, అంతేనండి ఆయన మైండ్ సెట్ కూడా. కాబట్టే నేను ఆయనతో టైఅప్ పెట్టుకున్నాం అన్నమాట వాళ్ళతోటి. నేను అందుకే ఆ ధైర్యంతో ఇప్పుడు నేను మీకు ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోమని కూడా నేను చెప్తున్నానండి. ఒకవేళ బై మిస్టేక్ మీకు కొరియర్ రాకపోయినా మళ్ళీ మీకు పార్సిల్ అనేది పంపిస్తారు ఆయన. అది గ్యారంటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఇప్పుడు కాకపోతే ఇంకోటి ఏంటంటే మేము ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అది మీకు ఎక్కడ దగ్గరగా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా అది మళ్ళీ రిటర్న్ వెళ్ళినా అది ఆయనకి వేస్టే మీకు వేస్టేనండి. కాబట్టి అలాంటివైతే మేము కన్సిడర్ చెయ్యము. ఓన్లీ ఆ స్టెమ్స్ ఏమన్నా కుళ్ళిపోయినా లేదా డిటీడీసీ వాళ్ళు ఏమన్నా మిస్టేక్ అయ్యి మీకు ఆ పార్సిల్ రాకపోయినా అలాంటివైతే మాత్రం ఆయన మళ్ళీ మీకు ఇంకో పార్సిల్ అనేది రిఫండ్ చేసి పంపిస్తారండి, ఇంకో పార్సిల్ అయితే. కానీ మ్యాక్సిమం అయితే స్టెమ్స్ అనేవి కుళ్ళిపోవండి. మనకు ఆకులు కుళ్ళుతాయి తప్ప స్టెమ్స్ అనేవి పోవు. ఇప్పుడు నాకు 4 డేస్కి వచ్చినాయి అంటే అవి ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. డిటీడీసీ అనండి పంపించేది కూడా, డిటీడీసీ కొరియరే కాబట్టి మనం ఇంకా అసలు భయం పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు మనకి కాల్ అయితే కంపల్సరీ చేస్తారండి. అదొకటి. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ కూడా ఎవ్వరు కూడా ఓపెన్ చేసే ప్యాకింగ్ ఉండదండి. అది మామూలు మొత్తం పూర్తిగా క్లోజ్డ్ ప్యాకింగే కాబట్టి మొక్కలు అందులో స్టెమ్స్ ఏమన్నా పోతాయేమో అన్న బాధ కూడా ఉండదు. ఫుల్ క్లోజ్డ్ ప్యాకింగే ఉంటుంది. ఒకసారి అయితే నేను ఇవన్నీ కూడా ప్యాకెట్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. అన్నీ కూడా స్టెమ్స్ అన్నీ ఎంత పచ్చగా బాగున్నాయి ఫ్రెష్గా అనేది ఇప్పుడు మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే ఒకవేళ దూరాన్ని ఉన్నవాళ్ళు కూడా ఒకవేళ పెట్టుకోవాలి ఆర్డర్ అంటే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇవి ఏమి ఖరాబ్ అయ్యేవి కాదండి. 100% చెప్తానండి, ఇవైతే ఏమి కాదండి. మీరు ఆకులన్నీ పోయినా స్టెమ్ నాటుకున్నా వచ్చేస్తుందండి. ఇది 100% గ్యారంటీ అయితే ఇస్తామండి వీటికి. ఒకవేళ మీకు బై మిస్టేక్ కొరియర్లో ఏమన్నా కుళ్ళిపోయినాయి అనుకోండి, అంటే వాటర్ ఎక్కువ ఏమన్నా కుళ్ళిపోయినా లేకపోతే కొరియర్ మిస్టేక్ అయినా సరే మీకు మళ్ళీ ఇంకో పార్సిల్ అనేది పంపించడం జరుగుతుందండి. అది ఇప్పుడు చూడండి, అసలు కొమ్మలు అయితే అన్నీ కూడా
అన్నీనండి అసలు ఒక్కటని కాదండి, అన్నీ కూడా పచ్చగానే ఉన్నాయండి. ఆకులు కూడా ఎక్కడో కొంచెం అండి ఆకులు తప్ప 99% అయితే స్టెమ్స్ చాలా బాగా వచ్చినాయండి అవన్నీ కూడా. అందుకే అంత ధైర్యంగా అయితే నేను చెప్పగలుగుతున్నానండి. పంపించే వాళ్ళు కూడా చాలా జెన్యూన్ పర్సన్స్ కాబట్టి మీకు రిఫండ్ విషయంలో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి నేను అంత గ్యారంటీ అయితే ఇస్తున్నాను. ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో నాకైతే మెసేజ్ చేయండి. ఇంకా కలర్ చార్ట్ విషయానికి వస్తేనండి 25 కలర్స్ ఇస్తున్నాము. ఆ 25 కలర్స్ కూడా ఈచ్ వన్ కలర్ వచ్చేసి 6 స్టెమ్స్ అండి. 6 కొమ్మలు ఇస్తున్నామండి. 6 కొమ్మలో కూడా చాలా పెద్ద స్టెమ్స్ వస్తున్నాయి. మీరు ఒక్కొక్క కొమ్మనే మళ్ళీ 2-3 కొమ్మలు చేసుకుని ఇలా ఉంటుందండి, అంత పెద్ద స్టెమ్స్ వస్తున్నాయి. అలాగే ఈచ్ వన్ కలర్కి 6 స్టెమ్స్ అండి. 25 కలర్స్ అండి. థాయ్ వెరైటీ అండి. ఇది కూడా మనకి ఇండియాలో రెగ్యులర్గా దొరికే కలర్స్ అయితే కాదు, థాయ్ వెరైటీ ఉంటుంది. పార్చులోకా, పార్చులైన్, సిండ్రిల్లా, తైరా అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి. అసలు ఫ్లవర్స్ నేను డిస్ప్లే మీద మీకు కలర్ చార్ట్ అనేది కూడా యాడ్ చేస్తానండి, చూడండి. అసలు ఒక్కొక్క ఫ్లవర్లోనే 2-3 కలర్స్ మిక్స్ అయ్యి చాలా అసలు గార్డెన్కి అందం వస్తుందండి. ఇంకా ఇందులో కూడానండి సింగిల్ పెటల్ ఉంటుంది, డబల్ పెటల్ ఉంటుంది, అలాగే డబల్ షేడ్లు ఉంటాయి, సింగిల్ షేడ్స్ ఉంటాయి, అన్నీ మిక్స్ అయిన కాంబినేషన్సే ఉంటాయండి ఈ 25లో కూడా. ఈచ్ వన్ కలర్కి 6 స్టెమ్స్ అయితే ఇస్తున్నారు. అవి కూడా చాలా బిగ్ స్టెమ్స్ వస్తాయండి. అసలు మీరు ఎక్కడైనా చూడండి, ఆన్లైన్లో సేల్ చేసేవాళ్ళు ఇంత పెద్ద కొమ్మలు అయితే ఇవ్వరండి. నేను తీసుకున్నాను కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను. నాకు అందులోనూ చాలా జెన్యూన్ సప్లయర్స్ అండి. ఏ మాత్రం మిస్టేక్ ఉన్నా మళ్ళీ వెంటనే ఇంకో పార్సిల్ అయితే పంపిస్తామని చెప్పారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ₹1 మనకి తగ్గినా పర్వాలేదండి, కస్టమర్ అయితే బాధపడకూడదు అన్న ఒక్క మాటతోటే నేను వీళ్ళతో అనేది ఇంకా ఈ టేబుల్ రోజెస్కి టైఅప్ అనేది కుదుర్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టేబుల్ రోజెస్ ఆర్డర్స్ అన్నీ కూడా మనకి వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ వచ్చినా సరే ఎనీ టైం వాళ్ళు అయితే సప్లై చేస్తారండి. అది ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను ఒక్క కొమ్మను 4 కొమ్మలు చేశానండి. అది అలాంటివి నాకు 6 స్టెమ్స్ పంపించారండి. అదే నేను ఒకప్పుడు చెన్నై వాళ్ళ దగ్గర పెట్టుకున్నవి అంత చిన్న స్టెమ్స్ అండి, 3 స్టెమ్స్ అండి. ఒక కలర్కి 3 స్టెమ్సే. వీళ్ళు ఏంటంటే ఈచ్ వన్ కలర్కి 6 స్టెమ్స్, అది కూడా బిగ్ అండి, పెద్ద స్టెమ్స్ ఇస్తున్నారు. అది ఇప్పుడు మనం ఈ ఒక్కసారి పెట్టుకున్నామంటే మనకి ఎప్పటికీ ఉంటాయండి. అందులోనూ థాయ్ వెరైటీ అండి, మనకి లోకల్గా దొరికే వెరైటీ అయితే అస్సలు కాదండి. ఇప్పుడు నేను కలర్ చార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. అక్కడ మీరు అదొకటి, మనకి ఏమేమి కలర్స్ వస్తాయి అనేది కూడా కలర్ చార్ట్ అనేది నేను డిస్ప్లే మీద యాడ్ చేస్తాను. ఈచ్ వన్ కలర్కి 6 స్టెమ్స్ అయితే వస్తాయండి. 25 కలర్స్ ఇస్తాము. ప్రైస్ వచ్చేసి 500, ఫ్రీ షిప్పింగ్ అండి, డిటిడిసి సర్వీస్ అండి. ప్రైస్ మాత్రం 500 ఉంటుందండి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. అదండి ఇప్పుడు చూస్తున్నారు కదా కలర్ చార్ట్ అయితే. అదే అంటే ఇంకా కలర్ చార్ట్ అయితే ఆల్రెడీ ఉంది. ఇది ఏంటంటే ఓన్లీ మాకు శాంపుల్ కోసమని పైన మాకు వచ్చిందన్నమాట అండి. అది బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. అసలు మీకు వర్షం వచ్చినా సరే ఎక్కడ తడిచే విధంగా అయితే ప్యాకింగ్ ఉండదు, అంత బాగా చేస్తారు ప్యాకింగ్లు కూడా. మ్యాక్సిమం నా ద్వారా ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా నేనైతే ఎంత రీజనబుల్ ప్రైస్లో అందివ్వగలుగుతానో అంతవరకు ట్రై చేస్తానండి. నేను మొన్నటి వరకు చామంతి శాప్లింగ్స్ అండి, అవి ఈచ్ వన్ ₹6 లెక్కన మీకు ఎక్కడ దొరకవండి. అసలు ఎక్కడ మీరు చూసి కూడా ఉండరు. ₹6 అంటే ఒక సిటీజీ వారి దగ్గర తప్ప. అదే ప్రైజ్కి మనం శాప్లింగ్స్ అనేవి చాలా 500 ఆర్డర్స్ అయితే అందించామండి. ఇంకా ఇప్పుడు ఈ మాస్ రోజెస్ కూడానండి మ్యాక్సిమం ఇవి కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొచ్చానండి. అది కూడా థాయ్ వెరైటీ. స్టెమ్స్ ఎక్కువ ఇస్తున్నాము, అది కూడా పెద్ద స్టెమ్స్ ఇస్తున్నాము. మీకు ఎక్కడ కూడా ఇలా అయితే ఎవ్వరు ఇవ్వరండి. మీరు వన్స్ ఆన్లైన్లో ఎక్కడైనా సరే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈచ్ వన్ కలర్ ₹20 పడుతుందండి. ఈచ్ వన్ కలరు 6 స్టెమ్స్ ₹20 లెక్కన ఇస్తున్నామన్నమాట. 500 ఫ్రీ షిప్పింగ్ అండి. అది కూడా ఇంకా మీకు అన్నీ కలిపి మీకు 500లోనే 25 కలర్స్ అనేవి ఇప్పుడు మేము ఈ మాస్ రోజెస్ అనేవి అందిస్తున్నాం అన్నమాట. అందుకని చెప్తున్నాను. ఇంకా ముందు చాలామంది యాస్టర్ అని అవి చాలామంది అడుగుతున్నారు. అవి కూడా మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి. మనకి ఎంత రీజనబుల్ ప్రైస్లో అందితే అంత వరకు మేము ట్రై చేస్తాం, మనకు దొరికితే మాత్రం తప్పకుండా. అంతేకాకుండానండి కొత్తగా మొక్కలు అవసరం వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అవి అయిపోయాక అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారండి. ఎందుకంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంటే ఏం పోయిందండి? కొంచెం అదే మీరు ఆలోచించుకోండి ఒకసారి. అంటే మా దగ్గర ఎప్పుడు అవే ఒక్కటే రన్ అవ్వవు కదండి. ఇంకా ముందు ఇంకా వేరే వెరైటీ ఏమైనా రావచ్చేమో. మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్లో ఉంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదండి.
ఓకే అండి. ఇంక ఇక్కడ నుంచి మన దగ్గర చామంతి సాప్లింగ్స్తో పాటు ఈ మాస్ రోజ్ కలెక్షన్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. అలాగే నేను మన దగ్గర ఇప్పుడు వరకు చామంతి సాప్లింగ్స్ 12 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కదండి. ఇంకా ముందు ముందు మహా అయితే ఒక 1 or 2 మంత్సే ఉంటాయండి సాప్లింగ్స్. ముందు ముందు ఏంటంటే నేను వేరే వాళ్ళని కూడా ట్రై చేస్తున్నానండి. ఒక 30 కలర్స్, అది కూడా ఇప్పుడు వరకు మనకు వచ్చిన కలెక్షన్ కాకుండా వేరే కలర్ కాంబినేషన్స్ వచ్చేలాగా చామంతి సాప్లింగ్స్ ట్రై చేస్తున్నానండి. ఇంక్లూడింగ్ అందులో గ్రీన్ ఉండేలా కూడా చూస్తున్నాను. అది కనుక ఓకే అయితే కనుక మీకు ఇంకొక 4-5 డేస్లో నేను చామంతి సాప్లింగ్స్ కూడా తీసుకొస్తానండి మళ్ళీని.